సమయం మహాభారత యుద్ధం ముగిసిన అనంతరం విజయం పాండవులది అయింది. కాని ఓ అభిశాపితుడు మిగిలాడు. అతను ఒక గొప్ప యోధుడు, మహాశక్తివంతుడైన గూర్చి ద్రోణాచార్యుడి కుమారుడు. అతని పేరు అశ్వత్థాముడు. అశ్వత్థాముడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవతలు అతనికి ఓ మణి ఇచ్చారు. ఆ మణి అతని నుదిటిపై ప్రకాశిస్తూ శత్రువుల నుండి రక్షణను అందించేది. అతను అమిత ధైర్యశాలి. కాని కోపం అతని శత్రువు అయ్యింది. యుద్ధం చివరి దశలో అశ్వత్థాముడి తండ్రి ద్రోణుడు చనిపోయాడు. కాని అది నిజమైన మరణం కాదు. అది ఒక అబద్ధపు వంచన. పాండవులు అతన్ని మోసం చేశారు. అశ్వత్థాముడు చనిపోయాడు అనే అబద్ధంతో ద్రోణుడిని ఆయుధాలు వేయించించారు. ద్రోణుడు విచారంతో శాంతంగా కన్నీరు పారిస్తూ మరణించాడు. అశ్వత్థాముడు లోపల భగ్గుమంటున్న కోపాన్ని ఊపిరిగా మార్చుకుంటూ ఆ రాత్రే పాండవుల శిబిరంలో ప్రవేశించాడు. అతను యోధులను చంపాడు. కాని వాళ్ళు పాండవులు కాదు. ద్రౌపదీదేవికి పుట్టిన 5 కుమారులు. ఈ దారుణం తర్వాత కూడా అతను ఆగలేదు. బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. లక్ష్యం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోని శిశువు పరీక్షిత్. అప్పుడు శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు. అతని దివ్యశక్తితో శిశువును కాపాడాడు. కాని అశ్వత్థాముడిని క్షమించలేదు. అశ్వత్థామా, నీకు మృత్యువు దక్కదు. నీ గాయం ఎన్నడూ మానదు. నువ్వు శతాబ్దాల పాటు అడవుల్లో తిరుగుతావు. కాని నీకు శాంతి ఉండదు. నీ నుదిటి మణి నేను తీసుకుంటున్నాను. ఇప్పటినుంచి నీవు జీవించే జీవితం శాపం. ఆ రోజునుంచి అశ్వత్థాముడు కనిపించకుండా పోయాడు. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ చెబుతారు, ఒక రక్తస్రావమున్న గాయంతో ఉన్న వ్యక్తి అడవుల్లో తిరుగుతూ కనిపించాడంట. అతడేనా? లేదా మన కలల లోకం? ఎవరికీ తెలియదు. నీతి. కోపం మనిషిని పతనానికి నడిపిస్తుంది. బుద్ధితో బ్రతికేవారు మాత్రమే నిజమైన విజయాన్ని పొందగలరు. అమరత్వం ఒక వరం కాదు, శాంతిలేని జీవితం ఒక శాపం.